ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఏమిటంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును అనగా, దేవుని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అనేక మంది వారి యొక్క ధనము మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నారు. అనేక మంది వారి యొక్క బంధు బలగం మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నారు. అనేక మంది వారి పిల్లల మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీటిపైన మన ఆశ లేక మన మనసు ఉంచితే మనకు బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ధనము తరిగిపోవచ్చు, నువ్వు అనుకున్న సమయానికి నీకు ఉపయోగపడకపోవచ్చు. రెండవది, బంధువర్గం నిన్ను బాధల్లో కష్టాల్లో గెంటేసి అనగా త్రోసేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, అంటే నిన్ను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మూడవది, పిల్లల మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలి, లేదా మంచి ఉద్యోగం చేయాలి, లేదు మీకు ఇష్టమైనటువంటి ఒక స్థితిలో వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3 విధాలుగా మనము బాధపడుతూనే ఉన్నట్లు కనబడుతుంది. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని మీద మన మనస్సు నిలిపినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, డబ్బు, అందుకే అన్నాడు యేసయ్య, నువ్వు ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే లేకపోతే దాని మీద నీ మనసు ఉంచితే ఈ లోకంలో దొంగలు దోచుకుంటారు, లేకపోతే అది నీ దగ్గర నుంచి వెడలిపోద్ది. దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, అదే ధనాన్ని పరలోకమందు నువ్వు దాచుకోవడానికి ప్రయత్నించు అన్నారు యేసయ్య. అంటే ధనము మీద మనసు నిలపకూడదు, అంటే ధనము మీద మనం ఆశ పెట్టుకోకూడదు, బంధువుల మీద ఆశ పెట్టుకోకూడదు, మన బిడ్డల మీద కూడా మనము ఆశ పెట్టుకోకూడదు. ఓకే, మంచిది, వాళ్ళు ఉండాలి, ఉంటున్నారు, సహాయపడతారు అని అనుకోవడం మంచిదే. కానీ వాళ్ళు తప్ప నాకు వేరొక దారి లేదు అనుకున్నప్పుడు నువ్వు చాలా నష్టపోతావు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే యెహోవా మీద ఎందుకు మనం ఆశ పెట్టుకోవాలి అనేది కీర్తనకారుడు క్లియర్గా చెప్తున్నాడు. దేవుని యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. యేసయ్య మనకు దొరుకుతాడు. రెండోది, మనకు సంపూర్ణమైన విమోచన. యేసుప్రభుని ఎందుకు మనం నమ్ముకోవాలంటే, ఆస్తులు సంపాదించడానికో లేకపోతే రకరకాలైనటువంటి కార్యకలాపాలకు కాదు. మరి ఎందుకయ్యా అంటే విమోచన కొరకు. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి ఒక్క ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యంను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొద్ద మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే, ఆయన యొద్ద విమోచన ఉంది, ఆయన యొద్ద కృప ఉంది. వాటి కొరకే మనము నమ్ముకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచన అంటే మన పాపము నుండి, మన శాపము నుండి, మన సమస్యల నుండి, మన ఇబ్బందుల నుండి సమస్తము ఆయన విడిపించగలడు. కనుక ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి, ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ మీద ఆశ పెట్టుకునే బిడ్డలుగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు మార్చండి అయా. మీరే కృపనైనా, నిజమే, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము, నీ కృప లేకపోతే మేము జీవించలేము అనే సత్యాన్ని మాకు తెలిసిండు కూడా మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. విమోచన మీరు ఇస్తారు, సంపూర్ణమైన విమోచన. పాప శాప బంధకాల నుంచి,
సమస్యల నుంచి, ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితిని మాకు అనుకూల పరిస్థితిగా మార్చే దేవుడు కనుక నీ మీదే ఆశ పెట్టుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం. పరమ తండ్రి.